పాపం ఈ అమ్మాయమ్మ మన ఇంటి పక్కన ఉంది. మనమే అన్ని విషయాలు చూడాలి. వాళ్ళ తాలూకోళ్ళు ఎక్కడో ఉన్నారు ఇతర దేశాల్లో. ఏం చేస్తుంది? ఈవిడికి అంత తెలివితేటలు లేవు, బాగా తెలివి తక్కువ. అన్ని విషయాలు చెప్పవలసి వస్తుంది. చూద్దాం, టౌన్ వెళ్ళింది కదా, తిరిగి ఎలా వస్తుందో. ఆ మాత్రం హెల్ప్ చేయకపోతే పక్కన ఉన్న వాళ్ళం తప్పు అంటారు. అమ్మాయమ్మా, అమ్మా, టౌన్లో ఉండిపోయావు పాపం. బస్సు ఎక్కుతున్నావా ఏంటి? సరిగ్గా చెప్పు. ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందండి, ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందని అందరిని అడుగుతున్నావా? ఎంత తెలివి తక్కువ అయితే ఎలా రాగలమ్మా మళ్ళీ నువ్వు ఇక్కడికి? ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందండి, ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగితే వాళ్ళు మొత్తం ఊర్ల పేర్లు అన్నీ చెప్పాలా నీకు? కండక్టర్ మొత్తం 20 ఊర్ల నుంచి వస్తుంది అది. ఆ 20 ఊర్ల పేర్లు చెప్పాలా? అంత తెలియకుండా ఎలా బతికేస్తారమ్మా? చాలా మంది ఆడవాళ్ళు ఇంతే. అబ్బే తెలివితేటలు నేర్చుకోవాలరా. సరే, అలా అడగకూడదు. నువ్వు ఏ ఊరు వెళ్తున్నావు ఆ ఊరి పేరు చెప్పి, పలానా మాసవారం వెళ్తుందండి బస్సు అని అడిగితే వాళ్ళు చెప్తారు వెళ్తుందమ్మా లేదమ్మా. ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందండి, ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందంటే యాభై లాభం లేదమ్మా. అక్కడ ఉండిపోయావు, ఎలా వస్తావో ఏటో. వచ్చేస్తున్నావా? ఎలాగొచ్చేస్తున్నావు? మా ట్యాక్సీ మీద వస్తున్నావా? మా ట్యాక్సీ మీద రావడం ఏంటి బాబు? మా అబ్బాయికి ఫోన్ చేసావా బస్సు ఎక్కడం కుదరట్లేదని, అక్కడ తెలియట్లేదని? మా అబ్బాయి ఏమో వేసుకొని కారు వచ్చేసాడు అక్కడికి. ఆ కారు మీద నువ్వు వచ్చేస్తున్నావా? మీరిద్దరనే మా అబ్బాయి నువ్వుని అని. నువ్వు తెలివి తక్కువదాను అనుకున్నాను, కానీ నువ్వు ఎంత తెలివితేటలు ఉన్నాయమ్మా నీకు. అమ్మాయమ్మా, అమ్మాయమ్మా, సరే. ఇంకా మా అబ్బాయి నాకు చెప్పకుండా నీ దగ్గరకు వచ్చేసి నేను తీసుకొచ్చేస్తున్నాడా? ఆడికి ఒకసారి పోనీ స్టీరింగ్ పట్టుకున్నాడా? మాట్లాడకూడదా ఇప్పుడు? అన్ని తెలివితేటలు ఉన్నాయి నీకు. సరే, జాతకు వచ్చేయండి, జాతకు వచ్చేయండి. మనం తెలివితేటలు అయిన వాళ్ళు అనుకుంటాం, మనకన్నా తెలివితేటలు అయిన వాళ్ళు ఉన్నారని తెలుసుకోవడం మన అతి తెలివి తక్కువతనం.